అధికారం చేపట్టిన ఏడాదిలోపే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా 1000 కోట్ల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో పేదలకు అందించామని మంత్రి లోకేష్ తెలిపారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా మంగళగిరికి అద్భుత అవకాశాలున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలు తనకిచ్చిన అవకాశంతో మంగళగిరిని నెంబర్ 1గా చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంగళగిరిలో మంత్రి లోకేష్ చేపట్టిన మన ఇళ్లు మన లోకేష్ తొలిదశ కార్యక్రమం పూర్తయింది. దాదాపు 3000 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీని 5 రోజుల్లో పూర్తి చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి తాడేపల్లి, మహానాడు, డ్రైవర్స్ కాలనీ, సలాం సెంటర్, ఉండవల్లి సెంటర్, సీతానగరం, పద్మశాలి బజార్, ఉండవల్లికి చెందిన వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మొత్తంగా 832 మంది లబ్ధిదారులు లోకేష్ చేతుల మీదుగా శాశ్వత ఇంటి పట్టాలు అందుకున్నారు. సొంత ఖర్చులతో లబ్ధిదారులకు బట్టలు పెట్టి మంత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. ఎప్పుడు మంగళగిరిలోనే కాకుండా రాష్ట్రం మొత్తం తిరగాలని చంద్రబాబు సూచించిన తన తొలి ప్రాధాన్యం మంగళగిరేనని స్పష్టం చేశానన్నారు. జూన్ నుంచి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, గ్యాస్ సౌకర్యానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. సంవత్సరం పూర్తయ్యే లోపలనే 3000 కుటుంబాలకి ఈ రోజు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు అందజేస్తుంది. 1000 కోట్ల విలువైన భూమిని మీకు శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. తల్లి ఈ రోజు ఇస్తున్న మీ పట్టా 2 వారాల తర్వాత వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత అమ్మే హక్కు కూడా మీకు వస్తుంది. అలా అని మీరు అమ్మద్దమ్మా, ఎందుకంటే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది తల్లి. మంగళగిరి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. అది భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా మంగళగిరి ప్రజలకి మేము అందించబోతున్నాం. ఆ కార్యక్రమం వచ్చే జూన్ మాసం నుంచి ప్రారంభిస్తున్నాం. అమ్మా 2019లో నేను ఓడిపోయినప్పుడు అందరు ఎగతాళి చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా అవమానించారు. శాసనసభ సాక్షిగా అన్నారు, లోకేష్ ని గెలిపించలేకపోయావు, మీరు మాట్లాడేది ఏంటని. కానీ ఈ రోజు మీరు నాకు ఇచ్చిన మెజారిటీ దెబ్బకి అక్కడి నుంచి సౌండే లేదు తల్లి. ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు గౌరవం పెరిగిందంటే దానికి కారణం మంగళగిరి ప్రజలు నాకు ఇచ్చిన మెజారిటీ. ఈ రోజు బాబు గారు కానివ్వండి, మా బోలా శంకరుడు కానివ్వండి, మా పవన్ అన్న గారితో కానివ్వండి, వాళ్ళతో గొడవ చేసి యుద్ధం చేసి పనులు చేయించగలుగుతున్నానంటే దానికి కారణం మీరిచ్చిన మెజారిటీ. అహర్నిశలు కష్టపడతా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1లో ఉండాలి తల్లి. పేదలకు ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ మంగళగిరిలో ప్రారంభమైన ఈ ప్రక్రియ రాష్ట్రమంతటా అమలు కానుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కుప్పం వర్సెస్ మంగళగిరి అన్నట్లుగా చంద్రబాబు, లోకేష్ తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం పోటీ పడుతున్నారని ప్రశంసించారు. చెప్తా ఉన్నాం, మంగళగిరి ప్రజలు నిజంగా అదృష్టం చేసుకున్నారు. గొప్ప నాయకుడు ఇక్కడ నుంచి చూసుకోవడం అంటే పలుకుబడి అందరికీ ఉంటుంది, కానీ దాన్ని పేదలకు వాడటం అనేది ఇలాంటి గొప్ప నాయకుడు సాధ్యమైంది. మా దేవుడు మా పెద్ద బాస్ కి ఈయనకి కాంపిటీషన్ నడుస్తుంది. కుప్పం మంగళగిరి, కుప్పం మంగళగిరి, కుప్పం మంగళగిరి తప్పకుండా. ఎందుకంటే మంగళగిరిలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలి. అన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ కూటమి ప్రభుత్వం 10 కాలాలు చల్లగా ఉంటుంది, 20 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది. దానికి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. ఇంటికి పెద్ద కొడుకులా లోకేష్ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని మంగళగిరి వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇంటి పట్టా అడిగితే హేళన చేసిన నాయకుల్ని చూశాం కానీ బట్టలు పెట్టి పట్టా ఇచ్చిన నేత లోకేషేనని ప్రశంసించారు. 300 కోట్లతో కృష్ణానది వెంట రక్షణ గోడ నిర్మాణానికి మంత్రి హామీ ఇవ్వడంపై సీతానగరం, మహానాడు ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేశారు. మేము మహానాడులో ఒక 40 ఇయర్స్ నుంచి మా మదర్ ఫాదర్ వాళ్ళు ఉంటున్నారు. మాది కిష్టొద్దండి. అయితే ఏ అధికారంలో ఉన్న పార్టీ సరే ఓట్లయితే అడుగుతారు, ఓట్లకైతే మేము అందరం పనికొస్తాం గానీ ఆ కిష్టొద్దు అని హేళన చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లోకేష్ గారిని మేము ఒకటే అడిగాం, మేమందరం మిమ్మల్ని గెలిపించుకుంటామండి, మాకు కృష్ణా నది పొంగినప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నాము. గోడ కడతానన్నారు. తర్వాత మీ అందరి ఇల్లులు తీయమమ్మా, మీకు హామీ ఇస్తున్నానని చెప్పేసి అని ఆ మాట ప్రకారం మా ఇల్లులు తీయకుండా గోడ కట్టడానికి అవకాశం ఇచ్చారు. ప్లస్ ఏంటంటే పట్టాలు కూడా ఇచ్చినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. మాది తాడేపల్లి మహానాడు కృష్ణుడు అండి. గత 15 సంవత్సరాలుగా మా అమ్మ మా నాన్న కాలం నుంచి మేము ఉంటున్నాము. అయితే మాకున్నదే చిన్న ఆస్తి. ఎంతో కాలం ఈ పట్టా గురించి ఎంతో మేము వెయిట్ చేసాము. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా అవి ఉంచుతారో లేపేస్తారనే డౌట్ లోనే అందరూ కూడా మమ్మల్ని ఒక ఆందోళనకు చేశారు. మా లోకేష్ అన్న వీటికి శాశ్వతంగా పరిష్కారం చేసినందుకు లోకేష్ అన్నకి కృతజ్ఞతలు తెలుపుతాం. మంగళగిరిని నంబర్ 1గా చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారని లోకేష్ తెలిపారు. స్వచ్ఛత కార్యక్రమంలో 1000 టన్నులు చెత్త వచ్చిందన్నారు. రోడ్లపై చెత్త వేయవద్దని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో రోడ్లపై చెత్త వేస్తే తానే వచ్చి శుభ్రం చేస్తానన్నారు.